టాలీవుడ్ సినిమాలకు గద్దర్ అవార్డులను ప్రకటించారు జ్యూరీ మెంబర్స్. 4 ఏళ్ల తర్వాత టాలీవుడ్లో సినీ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఉత్తమ తెలుగు చలనచిత్రాలకు ప్రముఖ కళాకారుడు కవి గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వనుంది రాష్ట్ర సర్కార్. నటి జయసుధ నేతృత్వంలోని జ్యూరీ మెంబర్స్ ఉత్తమ సినిమాలను, యాక్టర్స్ను, టెక్నీషియన్స్ను ఎంపిక చేశారు. వచ్చే నెల 14న అవార్డ్స్ పొందిన సినీ కళాకారులకు బహుమతులు ఇవ్వనుంది రాష్ట్ర ప్రభుత్వం. గదర్ అవార్డులను ప్రకటించింది రాష్ట్ర సర్కార్. 2024 ఏడాదికి గాను ఉత్తమ చిత్రంగా కల్కి ఎంపికైంది. బెస్ట్ సెకండ్ మూవీగా పొటేల్, మూడో బెస్ట్ మూవీగా లక్కీ భాస్కర్ సెలెక్ట్ అయింది. బెస్ట్ యాక్టర్ గా పుష్ప 2 కి గాను అల్లు అర్జున్ కి వచ్చింది. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు నివేదా థామస్, బెస్ట్ సపోర్ట్ యాక్టర్ అవార్డు కి ఎస్జే సూర్య ఎంపికయ్యారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న గదర్ ఫిలిం అవార్డుని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో జ్యూరీ చైర్పర్సన్ జయసుధ ప్రకటించారు. 2024లో విడుదలైన చిత్రాలకు పలు విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. జూన్ 14న అవార్డుల సెరమనీ గ్రాండ్ గా జరుగుతుందన్నారు దిల్ రాజు. 14 సంవత్సరాల తర్వాత అవార్డు ఫంక్షన్ జరగబోతుండడం చాలా ఆనందం. గాడ్ గ్రేస్, ఎక్కడ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా కానీ వాళ్ళకంతా ఫ్రీడమ్ ఇచ్చి చేయగలిగాం. దానికి రాత్రి జ్యూరీ మెంబర్స్ వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఆనందం అర్థమైంది. వాళ్ళు చాలా ఫైట్ చేసుకొని వాళ్ళు ఏది రైట్ అనిపించింది అనేది వాళ్ళు అనుకొని ప్రతి సినిమాని చిన్న పెద్ద అనే సినిమాలు లేకుండా వాళ్ళు ఫైనల్ చేసి నిన్న నైట్ సీఎం గారికి సబ్మిట్ చేశారు. ఉత్తమ ఫీచర్ ఫిలిం గా కల్కి, ఉత్తమ రెండవ చిత్రం పొటేల్, ఉత్తమ మూడవ చిత్రం లక్కీ భాస్కర్ సినిమాలు అవార్డులు గెలుచుకున్నాయి. ఉత్తమ నటుడు అల్లు అర్జున్, ఉత్తమ నటి నివేదా థామస్, ఉత్తమ దర్శకుడు నాగ్ అశ్విన్, ఉత్తమ సహాయ నటుడు ఎస్జే సూర్య, ఉత్తమ సహాయ నటి శరణ్య ప్రదీప్, బెస్ట్ కమీడియన్స్ సత్య, వెన్నెల కిషోర్, ఉత్తమ బాలల చిత్రం ఇది చిన్న కథ కాదు హిస్టరీ విభాగంలో రజాకార్, ప్రజాదరణ సినిమాగా ఆయ్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్, బెస్ట్ సింగర్స్ గా సిద్ శ్రీరామ్, శ్రేయా ఘోషల్, బెస్ట్ లిరిసిస్ట్ గా చంద్రబోస్ తో పాటు పలువురు సినీ సెలబ్రిటీలకు అవార్డులు దక్కాయన్నారు జయసుధ. Gadar Telangana Film Awards for the year 2024 goes to first best feature film Kalki and second best feature film Potel, third best feature film Lucky Bhaskar, feature film on national integration, communal harmony and social uplift film Committee Kurallu goes to Committee Kurallu. Best children's film 35 Chinna Kadakadu. Feature film on environment, heritage, history goes to Razakar. Best debut film director for Yedu Vamshi for Committee Kurallu. Best director Shri Naga Ashwin Singireddy for Kalki. Best leading actor Shri Allu Arjun Pushpa 2. Best leading actress Niveda Thomas for 35 Chinna Kadakadu. దుల్కర్ సల్మాన్, అనన్య నాగల్లా, సుజిత్ అండ్ సందీప్, ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లేపల్లి, ఫరియా అబ్దుల్లా స్పెషల్ జ్యూరీ అవార్డులను దక్కించుకున్నారు. ఇక సినిమాల మీద వచ్చిన పుస్తకాలను బెస్ట్ బుక్ గా రచయిత రెంటాల జయదేవ్ రచించిన మన సినిమా ఫస్ట్ రీల్ గెలుచుకుంది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ శ్రీ ఎస్జే సూర్య, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ మిస్ శరణ్య ప్రదీప్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. Best Music Director Shri Beams for Razakar. Best Male Playback Singer Shri Sid Sriram for Uru Peru Bhairavakona. Best Female Playback Singer Miss Shreya Ghoshal, Pushpa 2 for Society's Agirava song. Best Comedian Shri Satya అండ్ శ్రీ వెన్నెల కిషోర్. అంటే ఇక్కడ ఇద్దరు బాగా చేశారు కాబట్టి జ్యూరీ అంతా ఇద్దరికి ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ బెస్ట్ కమేడియన్ వాళ్ళిద్దరూ షేర్ చేసుకుంటారు. శ్రీ సత్య అండ్ శ్రీ వెన్నెల కిషోర్ ఫర్ మత్తు వదలరా 2.
సినిమాల ఎంపికలో ప్రభుత్వం జోక్యం చేసుకోలేదన్నారు నటి జీవిత రాజశేఖర్. జ్యూరీ మెంబర్స్ ఫైనల్ చేసిన లిస్ట్ ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆమోదించారని చెప్పారు. ఫస్ట్ టైం ఇలాంటి పారదర్శకత చూశానని తెలిపారు జీవిత రాజశేఖర్. దెర్ వాజ్ హార్డ్లీ ఎనీ ఇంటర్ఫియరెన్స్ బై ఎనీబడి. ఒక జ్యూరీని అయితే సెలెక్ట్ చేశారు. డే 1 అంటే స్క్రీనింగ్ అంతా స్టార్ట్ అయింది మనకి ప్రసాద్ ల్యాబ్స్లో. అది కర్టన్ రైజ్ జరిగిన తర్వాత ఆ రోజు మేము ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు గారిని కలవడం కానీ, లేకపోతే మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ రోజే కలిసాం. ఆ తర్వాత నిన్న వెళ్ళి మేము ఫైనలైజ్ చేసిన లిస్ట్ సీఎం గారికి సబ్మిట్ చేసేంత వరకు కూడా వీ హ్యావెన్ సీన్ ఎనీబడి. అసలు ఒక్కళ్ళు కూడా దే డింట్ ఈవెన్ స్టెప్ ఇన్ టు వేర్ వీఆర్ ఆర్ ఎనీ కాల్స్. సో టోటల్ ఫ్రీడమ్ మాకు ఇచ్చారు. జూన్ 14న అవార్డు గ్రహీతలకు హెచ్ఐసిసిలో బహుమతులు అందచేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.